Hello everyone. We observe that many students get confused with the verb wake up. So let's practice. నేను ఎర్లీగా లేస్తాను, మా మమ్మీ నన్ను లేపుతాది. ఇలాంటి స్టేట్మెంట్స్ని ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలి వాటి మీద ప్రాక్టీస్ చేద్దాం. నేను ఎర్లీగా లేస్తాను. ఐ వేకప్ ఎర్లీ. ఎందుకంటే నాకు ఎర్లీగా లేచే అలవాటు ఉంది. Because I am used to waking up early. మా చెల్లి ఎర్లీగా లేవదు. My sister doesn't wake up early. అందుకే నేను మా చెల్లిని లేపుతాను. That's why I wake my sister up. ఈరోజు మా చెల్లి ఎర్లీగా లేచింది. My sister woke up early today. అందుకే నేను మా చెల్లిని లేపాల్సిన అవసరం రాలేదు. దట్స్ వై ఐ డిడ్ంట్ నీడ్ టు వేక్ మై సిస్టర్ అప్. ఈ మధ్యన మా చెల్లి ఎర్లీగా లెగుస్తున్నది. మై సిస్టర్ ఈజ్ వేకింగ్ అప్ ఎర్లీ నౌవేడేస్. అందుకే నేను మా చెల్లిని లేపక్కర్లేదు. దట్స్ వై ఐ డోంట్ నీడ్ టు వేక్ మై సిస్టర్ అప్. లాస్ట్ సండే మా తమ్ముడు ఎర్లీగా లేవాలి, కానీ లేవలేదు. అందుకే నేను మా తమ్ముడిని లేపాల్సి వచ్చింది. మై బ్రదర్ వాజ్ సపోజ్ టు వేకప్ ఎర్లీ లాస్ట్ సండే, బట్ హీ డింట్ వేకప్ ఎర్లీ. దట్స్ వై ఐ హ్యాడ్ టు వేక్ హిమ్ అప్. మా తమ్ముడికి ఎర్లీగా లేచే అలవాటు ఉంది. మై బ్రదర్ ఈజ్ యూస్ టు వేకింగ్ అప్ ఎర్లీ జనరల్లీ. అందుకే మా తమ్ముడిని ఎవరూ లేపరు. దట్స్ వై నో వన్ వేక్స్ మై బ్రదర్ అప్. ఈరోజు మా నాన్నగారు ఎర్లీగా లేవలేకపోయారు. మై ఫాదర్ వజంట్ ఏబుల్ టు వేకప్ ఎర్లీ. అందుకే ఈరోజు మా మమ్మీ మా నాన్నగారిని లేపింది. దట్స్ వై మై మామ్ వోక్ మై ఫాదర్ అప్. ఈ మధ్యన మా నాన్నగారు ఎర్లీగా లేవలేకపోతున్నారు. అందుకే మా మమ్మీ అతన్ని లేపుతున్నది. మై ఫాదర్ ఇజంట్ ఏబుల్ టు వేకప్ ఎర్లీ నౌవేడేస్. దట్స్ వై మై మామ్ ఈజ్ వేకింగ్ హిమ్ అప్. రేపటి నుండి మా నాన్నగారు ఎర్లీగా లేస్తారు. మా మమ్మీ లేపాల్సిన అవసరం రాదు. మై ఫాదర్ విల్ వేక్ అప్ ఎర్లీ టుమారో, సో మై మామ్ వోంట్ నీడ్ టు వేక్ మై ఫాదర్ అప్. మా గ్రాండ్ పేరెంట్స్ ఒకప్పుడు ఎర్లీగా లేవగలిగేవారు. ఈ మధ్యన వాళ్ళు ఎర్లీగా లేవలేకపోతున్నారు. మై గ్రాండ్ పేరెంట్స్ కుడ్ వేక్ అప్ ఎర్లీ వన్స్. దే ఆర్ంట్ ఏబుల్ టు వేక్ అప్ ఎర్లీ నౌవేడేస్. Thank you.